ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు. బాగున్నారా? అందరూను క్షేమంగా ఉన్నారా? మేమైతే బాగానే ఉన్నాం. దేవుని కృపను బట్టి మేమైతే సంతోషంగా ఉన్నాం. మీరు ఎలాగున్నారు? అందరూ బాగున్నారు కదా? ముఖ్యంగా మరి బయట దేశాలలో ఉన్న నా ప్రియ సహోదరులకి చెప్పబడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియులారా, నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా సహోదరులకి చెప్పబడుతున్న మాటలు ముఖ్యమైన మరో అంశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. చక్కటి మాటల్ని ఈ సమయంలో మీకు చెప్పబోతున్నాను. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు. ప్రియులారా, ఆలోచించండి. భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. కానీ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆయన దయాకిరాటాన్ని మన అందరికీ ఏం చేశాడంట? దర్యింపు చేశాడు. సజీవులుగా మనం ఉన్నాం. సమాజం దృష్టిలో మనం ఉన్నాం. సజీవులుగా మనం ఉన్నామంటే ఆయన దయాకిరాటాన్ని మన అందరికీ ఆయన దర్యింపు చేశాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. బాగున్నారు కదా అందరూ? జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాటల్ని. భయంకరమైన రోగం దేశాన్ని, ప్రపంచాన్ని పట్టుకుని హడులెత్తించేస్తున్నది. అదే కరోనా. ప్రియులారా, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మనము కూడా ఒకనాడు వెళ్ళిపోవాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం అందరం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఆలోచించండి. అది మాత్రం వాస్తవం. వెళ్ళిపోవాలి. ఏ విధంగా వెళ్ళిపోవాలంటే, ఒక రైల్వే స్టేషన్లో మనం చూసినట్లయితే ఎక్కడెక్కడి నుండో ఎన్నో రైళ్లు వస్తూ ఉంటాయి. ప్రియులారా, 10 నిమిషాలు ఆగుతాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియులారా, ఆలోచించండి. కానీ అక్కడ స్టేషన్ మాస్టరు, ఆ స్టేషను, అక్కడ ఉన్న పరికరాలు అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఎన్నో రైళ్లు వెళ్ళిపోతాయి, వస్తాయి. ప్రియులారా, పట్టాలు అక్కడే ఉంటాయి, స్టేషన్ అక్కడే ఉంటుంది, అక్కడున్నవారు అక్కడే ఉంటారు. అలాగే ఎందరో వస్తారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. అలాగే మన పితరులు ఎందరో వెళ్ళిపోయారు. మనము కూడా ఒకనాడు వెళ్ళిపోవాలి. కానీ భయంకరమైన కరోనా ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్నది. అందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నది. ప్రియా దేవుని పిల్లలారా, ఆలోచించండి. కరోనా పేరు, ముఖ్యమైన పేరు ఏంటో తెలిసిందా మీకు? చెప్తాను నేను ఒకసారి. కరోనాకి అసలైన పేరు ఏంటో తెలిసిందా? కిరీటము. కరోనా పేరు, అసలైన పేరు కిరీటము. కానీ కరోనా ఎందరికో ఆ కిరీటం పెట్టింది. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మనకైతే దేవుడు తన దయా కిరీటాన్ని మనకి పెట్టాడు, ధరింపు చేశాడు. ఇంకా ఆయన సజీవ లెక్కల్లో మనల్ని అందరినీ భద్రపరుచుకున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. భద్రపరుచుకున్నాడు అంటే వెళ్ళిపోయిన వారందరూ పాపాస్తులని మీరు అనుకుంటున్నారా? ఎందరో దైవజనులు వెళ్ళిపోయారు, ఎందరో నీతిమంతులు వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేశారంటావా? వారు పాపం చేశారంటావా? కాదు ప్రియులారా, ఆలోచించండి. అందరికీ దేవుడు చెప్పేది ఒకటే. మనుషులందరూ రక్షణ పొంది సత్యములో అనుభజ్ఞానం గలవారై సిద్ధముగా ఉండాలని ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు. నెంబర్ 1, మనుషులందరూ రక్షణ పొందాలి అన్నాడు. మరి అందరూ పొందారా? కొందరు మాత్రమే పొందారు. ఆ కొందరిలో మనము కూడా ఉన్నాం. ప్రియులారా, దేవుని స్తోత్రం.
వందనాలు చెప్తామైంది. ఆ కొందరిలో, ఆ రక్షణ పొందిన వారు కొందరిలో మనము కూడా ఉన్నాం. మంచిది. నెంబర్ 2, సత్యములో అనుభవజ్ఞానం గలవారై సిద్ధంగా ఉండాలన్నాడు. సత్యం అంటే నీ వాక్యమే సత్యమని యోహాను సువార్త చెప్తున్నది. వాక్యంలో కొంత కాకపోతే కొంతైనా అనుభవం కలిగి మనం ఉండాలి. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాక్యంలో జీవించాలి. వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. వాక్య ప్రకారంగా బ్రతకాలి. మన నోటిని కాసుకోవాలి, మన చూపుని కాసుకోవాలి, మన హృదయాన్ని కాసుకోవాలి. మన జీవితము సమస్తము ఆయనకి అప్పగించేవారిగా ఉండాలి. సత్యములో అనుభవజ్ఞానం గలవారై సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. ముఖ్యంగా నెంబర్ 3, సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. మనం అందరం ఏం చేయాలంటే ముందు తర్వాత నెంబర్ 3, సిద్ధపాటు కలిగి ఉండాలి. అర్థమవుతున్నదా? మంచిది. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు, ఆశీర్వదించాడు, ఈ రీతిలో నిలబెట్టాడు. ముఖ్యంగా ఈ కరోనా పేరు చెప్పి ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రియులారా. అంతేకాదు, అందులో ఎందరో దైవజనులు, ఎందరో విశ్వాసులు ఉన్నారు ప్రియులారా. వారందరూ అనీతిమంతులా? వారందరూ పాపం చేశారా? లేదు ప్రియులారా, లేదు. కానీ దేవుడు నియమించిన లెక్కల్లో వారి లెక్క పూర్తయిపోయింది ప్రియులారా. వారి లెక్క పూర్తయిపోయింది. అందుకనే వారి లెక్క పూర్తి చేసుకుని దేవుడు నియమించిన లెక్కను పూర్తి చేసుకుని వెళ్ళవలసిన సోతకి పితరుల యొద్దకు చేర్చబడ్డారు ప్రియులారా. వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే అందరూ దైవజనులు, శ్యామ్ కుమార్ గారు, మరి వారి భార్య ఎస్తేరమ్మ గారు వెళ్ళిపోయారు ప్రియులారా. మనం చేయవలసింది ఏంటో తెలిసిందా? వారు వెళ్ళిపోయారని మనం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు వారికి నియమించిన లెక్క పూర్తయింది, వారికి నియమించిన పని పూర్తయింది. అందుకని వారిని పిలుపు వచ్చింది ప్రియులారా. పిలుపు వచ్చిన తర్వాత వారు సంతోషంగా వెళ్ళిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు, మన పితరులైన ఎందరో నీతిమంతులు, ఏబేలు మొదలుకొని నేటి వరకు చనిపోయిన నీతిమంతులు అందరి దగ్గరికి వారు చేర్చబడ్డారు. వారే కాదు, చాలా మంది నీతిమంతులు ఈ కరోనా కాలంలో వెళ్ళిపోయారు ప్రియులారా, వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి, మన అందరికీ ఒక లెక్కను నియమించాడు. సత్యములో మనుషులందరూ రక్షణ పొంది సత్యములో అనుభవజ్ఞానం గలవారై సిద్ధంగా ఉండాలన్నాడు. సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నాడు. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎన్నో ఆత్మలను రక్షించారు. వారు ఎన్నో సంఘాలు కట్టారు. ఎన్నో సమాధానం లేని కుటుంబాలని సరిచేశారు. దైవజనులు ఎందరో నిత్య నరకానికి జారిపోయే వారిని సువార్త ప్రకటించి దేవుని దగ్గరికి చేర్చారు ప్రియులారా, చేర్చారు. చాలా పని చేశారు ప్రియులారా. ఆలోచించి వారి జీవితాలు త్యాగం చేశారు. వాక్యం కొరకు వారి జీవితాలు త్యాగం చేశారు. ఎంతో కష్టపడ్డారు సువార్త పనులు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకాటాలు, ఎన్నో నిందలు వారి జీవితాల్లో అనుభవించారు. ఆ లెక్కలన్నీ పూర్తి చేశారు ప్రియులారా. వాళ్ళందరూ కూడా వారి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారని, వారేదో తప్పు చేశారని కాదు, వారు దేవుని దృష్టిలో అనీతిమంతులని కాదు, కానీ దేవుడు ఒక లెక్క వారికి నియమించాడు. పరదేశీలో ఉన్నవారు మరి ఈ భూనివాసులకి మీరు తీర్పు తీర్చకుండా ఎన్నాళ్ళు ఉంచుతారు అని వారు కేకలు పెడుతున్నప్పుడు, నీతిమంతులు చనిపోయిన వారందరూ, విశ్రాంతి స్థలంలో ఉన్న వారందరూ దేవుడిని అడుగుతున్నాడు, మాకు పరలోకం ఎవరా అని అడుగుతున్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలిసిందా? ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ప్రియులారా, 6:9 చక్కటి మాట రాయబడి ఉన్నది. వాళ్ళు అంటున్నారు, ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచి తిని అంటున్నాడు యోహాను గారు. యేసుక్రీస్తు వారు ప్రియమైన స్నేహితుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మని ఇంటికి చేర్చుకున్నాడే యోహాను. ఆ యోహాను దర్శనములో ప్రకటన గ్రంథం రాయిస్తున్నప్పుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు, దర్శనంలో ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నాడు ప్రియులారా. అక్కడ పరదేశీలో దేవునికి నీతిమంతులైన వారికి మధ్యన సందర్భం జరుగుతున్నది. ఇక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు ఈయన దర్శనంలో చూస్తున్నాడు, వింటున్నాడు. అవి ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి, రాస్తున్నాడు. యోహాను గారు పద్మసి దీపంలో ఖైదీగా బంధింపబడినప్పుడు, ఆత్మ వశుడైనప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకటన గ్రంథం రాస్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి, ఏమనంటే అక్కడ దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ సందర్భం జరుగుతున్నది ఏంటంటే, హేబేలు మొదలుకొని నేటి వరకు చనిపోయిన నీతిమంతులందరూ కూడా దేవుణ్ణి అడుగుతున్నారు రోజును, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక ఈ భూమికి తీర్పు తీర్చుకుండి ఇది నాశనం చేయకుండా ఉంటావు, మాకు పరలోకం ఇవ్వవా అని అడుగుతున్నారు ప్రియులారా. అప్పుడు దేవుడు చెబుతున్న వారికి సమాధానం ఏంటంటే, అక్కడ అంటున్నాడు, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే 11 తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలె సంపబోవు వారి సహదాసులు లెక్క సహోదరులు లెక్క పూర్తగు వరకు కొంచెము కాలము విశ్రమించవలెనని వారికి సమాధానం చెప్తున్నాడు దేవుడు. ఏంటంట, ఎందరో నీతిమంతులు ప్రభు వాక్యం కొరకు హతసాక్షులు అయిపోయారు. ఒక స్టెఫెనైతే రాళ్ళుతో కొట్టబడ్డాడు. ఎందుకు? సువార్త ప్రకటిస్తుంటేని. ఒక యోహాను బాప్తిసమిచ్చి యోహాను తలకు నరికివేయబడింది. ఏ రోజు సందర్భంలో ఆయన తలకు నరికివేయబడింది. దేని నిమిత్తం? నీతి నిమిత్తము, వాక్యము నిమిత్తము ఆయన తల నరికేశారు. ఏంటంటే ఉన్న మాట అంటే ఊరుకు దూరమని, ఉన్నట్లుగా వాక్య ప్రకారంగా ఆయన హెచ్చరించాడు. నువ్వు రాజువైతే ఎవరికి కావాలి, నువ్వు చేసినది తప్పు అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరిని? రాజు అయిన హేరోదుని తల నరికించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. యాకోబు తల నరికేశారు. ఎందరో ప్రవక్తలు వాక్య నిమిత్తం ప్రాణం పెట్టారు. ఎందరో భయంకరమైన మరణాలు పొందారు. అక్కడ దేవుడు చెబుతున్నాడు, మీ వలె సహదాసులు లెక్క పూర్తవి వరకు కొంచెము కాలం మీరు విశ్రాంతి పొందండి. ఎందుకంటే నా లెక్కల్లో కొందరు ఉన్నారు, నా లెక్కల్లో అనేకమైన సేవకులు ఉన్నారు, అనేకమైన విశ్వాసులు ఉన్నారు. వారందరూ లెక్క అప్పగించిన వారికి పూర్తి చేయాలి. ఎందరో దైవజనులు ఉన్నారు, వారికి కొంత పనిని అప్పగించాను, ఆ పని పూర్తవ్వాలి. ఆ పని పూర్తవుతే ఏ సమయం సరే వాళ్ళు వచ్చేస్తారు. ఆ లెక్కలు పూర్తవుని ఈ దైవజనులందరికీ ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. వారు తప్పు చేశారని కాదు, దేవుడు నియమించాడు వారికి ఒక లెక్క. ఆ లెక్క పూర్తయింది. పరలోకం నుండి పిలుపు వచ్చింది. నమ్మకమైన దాసుడు ఎవడైనా ఉంటే ఆ యజమానుడికి ఎంతో ఇష్టమైన పనివాడుగా చూసుకుంటాడు, తన దగ్గరే ఉండాలి అనుకుంటాడు. నమ్మకమైన పనివాడు ఎక్కడ ఉండాలనుకుంటాడంట? ఆ యజమానుడు తన దగ్గరే ఉండాలనుకుంటాడంటే యజమానుడు నా పక్కనే ఉండాలి. అర్థమవుతున్నదా? ఎందరో నీతిమంతులు దైవజనులు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కరోనా గురించి చనిపోయారని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ కరోనా లేకపోయినా వారు లెక్క పూర్తవుతే వెళ్ళిపోవలసిందే. కరోనా లేకపోయినా ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు వెళ్ళిపోతారు. అది మీకు తెలియదు ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు చెబుతున్న మాట, ఎందుకంటే వారి లెక్క పూర్తయింది. కరోనా వంక కావచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ
కానీ కరోనా లేకపోయినా వారు అట్టి దైవజనులు వెళ్ళిపోవాలి తప్పదు. ఎందుకంటే వారు లెక్క పూర్తి అయిపోయింది. మనకు కూడా కొన్ని లెక్కలు నియమించాడు. ఆ లెక్కలు మనం కూడా పూర్తి చేసుకుని పితరుల యొద్దకు చేర్చబడేవారిగా మనం ఉండాలి. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎందరో దైవజనులు, ఎందరో విశ్వాసులు, వారి గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఆనందపడాలి, గంతులు వేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే వారు ముగించిన పరిచర్య దేవుడు మరొకరికి అప్పగిస్తాడు. వారు ముగించిన పరిచర్య మరొకరికి అప్పగిస్తాడు. అది ఆగిపోదు. ఒక స్టేషన్లోనికి రాగానే రైలు బండి తన డ్యూటీ అయిపోగానే ఆ డ్రైవర్ దిగేస్తాడు. ఇదిగో మరొక డ్రైవర్ ఎక్కుతాడు. ఆ డ్రైవర్ డ్యూటీ దిగేసాడని ఆ బండి అక్కడ ఆగిపోదు. ప్రేమైన దేవుని వారలారా, మరొక డ్రైవర్ ఎక్కుతాడు. ఆ బండి నడుస్తుంది మళ్ళీ అందరికి. అతను ఎక్కడో అతని స్టేషన్ వచ్చాక అతను దిగేస్తాడు, మరొక డ్రైవర్ ఎక్కుతాడు. కానీ ఆ బండి మాత్రము వెళ్ళిపోతానే ఉంటది. ఈ పరిచర్య అలా సాగిపోతానే ఉంటది. కానీ ఆగిపోవటం అనేది ఏమీ ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరో ఒకళ్ళు మరలా ఆ పరిచర్యలో నియమించబోతున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు వారి పరలోకి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వచ్చినంత మాత్రం నీ సేవ ఆగిపోదు. రైలు బండిలాగా అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కానీ మరొకరిని ఎక్కించబోతున్నాడు ఆ పరిచర్యలో. మీరే చూస్తారు. దైవజనుడైన మోసే, తనకి సమయం అయిపోయింది. దేవుడు నియమించిన లెక్క ముగిసిపోయింది మోసేకి. ఆ పరిచర్యలోనికి ఎవరు ప్రారంభించారంట? యెహోషువ ప్రారంభించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు కనాను దేశం నడిపించిన మోసే పరిచర్య కనాను దేశం వెళ్ళేసరికి, చివరికి వెళ్ళేసరికి ఆయన లెక్క పూర్తి అయిపోయింది. ప్రేమైన దేవుని వారలారా, ఎవరి లెక్క? దైవజనుడైన మోసే లెక్క పూర్తి అయిపోయింది. మోసే సేవకుడైన యెహోషువకి ఆ పరిచర్య అప్పగింపబడింది. ఆ లెక్కలు అప్పగింపబడినవి. ఆయన లెక్కలు చూశాడు. ఎందుకంటే మోసే లెక్క అయిపోయింది. దేవుడు నియమించిన లెక్క ముగిసిపోయింది. పిలిపొచ్చింది. మరి ఈ నడిపింపు ఆగిపోయిందా? ఈ నడిపింపు ఆగిపోయిందా? లేదు ప్రియులారా, ఆ పరిచర్యలో మరొక డ్రైవర్ని ఎక్కించాడు. ఆ డ్రైవరే యెహోషువ. అర్థమవుతున్నదా? వెళ్ళిపోయిన వారి గురించి మనం దుఃఖపడద్దు, సంతోషంగా ఉంది. ఎందుకంటే పరలోక పిలుపు వచ్చింది. రేపొద్దుట మనం వారిని చూస్తాం. మనము కూడా వెళ్ళి చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, మనము కూడా వారి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రియులారా రేపొద్దున. అప్పుడు చాలా ఆనందం పడతాం. ఇదిగో మనం వెళ్ళినప్పుడు మన దైవజనులు, ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, నా సహోదరుడు వస్తున్నాడు, నా సహోదరి వస్తున్నదని అత్తుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు ప్రియులారా. అర్థమైనదా? వారి లెక్కలు పూర్తవని వెళ్ళిపోయారు. మనము కూడా మనకి నియమించిన లెక్కని పూర్తి చేసుకుని మనము కూడా పిలుపుకి తగినట్లుగా మనం బ్రతికి మనము కూడా మన పితరుల యొద్దకి, దైవజనుల దగ్గర చేర్చబడిన ఆసోటికి మనము కూడా చేర్చబడేలాగా ఉండాలి. దైవజనులైతే ఆత్మలు రక్షించట్లోను, సంఘాన్ని నడిపించట్లోను, అనేకల్ని ప్రభు వైపు తిప్పటంలోనూ సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసులైతే ఆ పరిచర్యని ఎదరికి నడిపించడానికి వారి రెక్కల కష్టార్జితాన్ని పెట్టి ఎదరికి నడిపించేటట్లుగా ఉండాలి. అప్పుడే మీకు నియమించిన లెక్క పూర్తవుతుంది. ప్రేమైన దేవుని వారులారా, ఆలోచించండి. వెళ్ళిపోయిన వారు కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వెళ్ళిపోయిన వారి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. అంతేగాని వారు వెళ్ళిపోయారని మనం బాధపడేవారుగా మనం ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నియమించిన లెక్క వారికి పూర్తయింది. వెళ్ళిపోయారు. మనం అందరము దేవుడు నియమించిన సత్క్రియలు జరిగించుటకు నియమింపబడిన వారుగా, యేసుక్రీస్తు నందు సృష్టింపబడిన వారుగా, ఆయన చేసిన పనివారుగా మనం ఉన్నాం. ఎవరు పని పూర్తి అయిపోతే వారు వెళ్ళిపోవలసింది. ప్రేమైన దేవుని వారలారా, ముఖ్యంగా మనము వెళ్ళిపోక ముందు సిద్ధపాటు కలిగి ఉండి మనకు అప్పగించిన పనిని జరిగించేవారుగా ఉండాలి.
జరిగించేవారిగా ఉండాలి. వాక్యం ప్రకటించే వారికి నువ్వు వాక్యం ప్రకటించలేవా? విశ్వాసగా ఉన్నావా? నీ రెక్కల కష్టార్జితాన్ని పెట్టి వాక్యాన్ని ఎదరికి నడిపించేటట్లుగా, సువార్త ప్రకటించే వారికి సహకరించేటట్లుగా నీ లెక్క పూర్తి చేసుకో. వాక్యం చెప్పేవాడిగా ఉన్నావా? అనేకులకి వాక్యం చెప్పు, అనేకులకి సువార్త ప్రకటించు. విశ్వాసగా ఉన్నావా? నీ రెక్కల కష్టార్జితాన్ని పెట్టి అనేకులకి, దైవజనుల్ని, వారి సేవను ముందుకు నడిపించు. నీ కష్టార్జితాన్ని బట్టి నీకు నియమించిన లెక్కది. నువ్వు కష్టపడడానికి సకల పనిని నీకు ఇచ్చాడు. ప్రియా దేవుని పిల్లలారా, సకల ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు. ఆయుస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ లెక్క పూర్తయ్యేలాగా నీ కష్టాన్ని సువార్తలో పాలుభాగస్తులుగా కండి, పాలుభాగస్తులు అవ్వండి. నీ కష్టాన్ని సువార్తలో పెట్టండి. ఈ సువార్తను ముందుకు నడిపించండి. మీ లెక్కలు కూడా పూర్తి చేసుకోండి. లాజరు వెళ్తుంటే అబ్రహాము అత్తుకున్నాడు. లాజరు వెళ్తుంటే అబ్రహాము కౌగలించుకున్నాడు. మనల్ని కూడా ఎత్తుకోవడానికి అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మనం వస్తామని మన దైవజనులు, మన సహోదరులు అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోయిన వారందరూ కూడా. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరికి నియమించిన లెక్క వారు పూర్తి చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమైన దేవుని వారలారా నేను చెబుతున్నాను. జాగ్రత్త, ఆలోచించండి. ఎందరో వెళ్ళిపోయారు. మనల్ని ఇంకా దేవుడు ఎలా నియమించాడంటే, ఇంకా దయా కిరీటాన్ని మనకు ధరింపజేశాడంటే మనం ఎంతో ధన్యులము. ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మన మీద ఇంకా పని ఉన్నది. నా మీద పని ఏంటని నువ్వు అనుకుంటున్నావా? నీ కష్టాన్ని పెట్టి సేవను ఎదరికి నడిపించడం నీ పని. నా పని ఏంటని నేను అనుకుంటున్నానా? దేవుడిచ్చిన, నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని అనేకులకి ప్రకటించడం, అనేకుల్ని ఎదరికి నడిపించడం, సంఘాన్ని ఎదరికి నడిపించడం. ప్రియ దేవుని పిల్ల, ఎవరికి నియమించిన లెక్కలు వారు పూర్తి చేసుకుని మన పితరుల యొద్దకు చేర్చబడదాం. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని ద్వారా పిలువబడిన వారు కుటుంబాల కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఓకేనా? జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీ అందరికీ అర్థమైనవి అని బయట దేశాల్లో ఉన్న నా సహోదరులారా ముఖ్యంగా మీకు చెబుతున్నాం. సువార్త ఎదరికి నడిపించండి, ముందుకు నడిపించండి. ప్రభు నామాన్ని గణపరచండి. ఆలోచించండి ప్రియులారా, మేము ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ చేతులు కలిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అనేకులకి ఇలా వాక్యాన్ని చెబుతాం. ప్రేమైన దేవుని వారలారా, చెబుతాం. దేవుని పనివారిగా మీరునండి. ఆయన మీకు మాకు నియమించిన లెక్కల్లో పూర్తి చేసుకునే వారిగా మీరుంటారని, ఈ వాక్యం మీకు అర్థమైనాయని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దైవజనుల కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? తలలోంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు దేవా. ఇంతవరకు చెప్పబడిన మాటలని మీ పిల్లల హృదయాల్లో ఫలింప చేయండి. ఇదిగో మాకు నియమించిన లెక్కల్ని మేము పూర్తి చేసుకుని దేవా, మీరు పిలిచిన పిలుపుకు సిద్ధపాటు కలిగి మేము ఉండడానికి మీ కృప చూపించండి. దేవా మీకు వందనాలు. ఇదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దైవజనులు శ్యామ్ కుమార్ గారు, తన భార్య ఎస్తేరు గారు, ఇంకా అనేకమైన దైవదాసులు, విశ్వాసులు, సహోదరులు ఎందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రేమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలకు ఓదార్పును దయచేసి, వారి కుటుంబాలలో దేవా పరిచర్య ఎదరికి జరిగించడానికి దేవా మరొకరిని నియమించుకోండి. మీ లెక్కల్లో ఎవరైతే ఉన్నారో వారిని నిలబెట్టుకోమని, కృప చూపించమని, సమస్త మిశ్రితంజాన్ని జరిగించమని, ముఖ్యంగా బయట దేశాల్లో ఉన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరి కుటుంబాలను ఆశీర్వదించమని, కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభవందనాలు.